నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏం చేయబోతుంది అని అయితే ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది, ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి చేస్తున్న ప్రయత్నం ప్రపంచాన్ని మొత్తం ఆకర్షిస్తోంది. ఈ సమయంలో అమాయకులైన పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన దానికి భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది అయితే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా నేను గత వీడియోలో యుద్ధం వచ్చే అవకాశం లేదు అని చెప్పాను, కానీ ప్రస్తుతం మారుతున్న పరిణామాల నేపథ్యంలో యుద్ధం రాదు అని నేను మళ్ళీ దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాను. కానీ ప్రతీకార చర్య చాలా గట్టిగానే ప్లాన్ చేస్తోంది భారత ప్రభుత్వం అని తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ క్యాబినెట్ భేటీ కానీ లేకపోతే త్రివిధ దళాధిపతులతో మోదీ గారి భేటీ కానీ చాలా కీలకమని చెప్పాలి. ముఖ్యంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మోడీ గారు. మీరు ఏం చేసినా, ఎలాంటి ప్రతీకార చర్య తీసుకున్నా, ఎలాంటి సైనిక చర్య తీసుకున్న దానికి పూర్తిగా మేము మద్దతు ఉంటాం అని వాళ్లకు భరోసా ఇచ్చారు. ఇది చాలా కీలకమైన చర్య అని చెప్పాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఏదైనా దేశం మీద దాడికి మనం ముందడుగు వేసినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రధానితో త్రివిధ దళాధిపతులందరూ భేటీ అయ్యి ఏం చేయాలి అన్న ఒక ప్లాన్ అయితే ఇస్తారు. సో అలాంటిదైతే ఇప్పుడు జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి రాజకీయంగా ప్రభావితమయ్యే సూపర్ క్యాబినెట్ భేటీ కూడా జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయంగా కానీ ఒక దేశానికి మొత్తానికి ప్రతిబింబించే చర్య తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సూపర్ క్యాబినెట్ భేటీ అయితే ఉంటుంది. 2019 పుల్వామా అటాక్స్ మన మీద జరిగినప్పుడు అప్పుడు మాత్రమే సూపర్ క్యాబినెట్ మొత్తం అందరూ కలిపి, అంటే కీలకమైన కమిటీ ఇది. క్యాబినెట్ అంటే మొత్తం అందరూ వస్తారు. సో సూపర్ క్యాబినెట్ అంటే కీలకమైన వ్యక్తులు, కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించే వాళ్ళు మాత్రమే వస్తారు. సో సూపర్ క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా దేశం మొత్తాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి, చాలా పెద్దవిగా ఉంటాయి, అంటే దేశాన్ని మొత్తం ఎఫెక్ట్ చేసేలాగా ఉంటాయి. సో ఈ భేటీ కూడా జరిగింది. పుల్వామా అటాక్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి భేటీ ఇప్పుడే జరిగింది, సుమారుగా 6 సంవత్సరాలు అనుకోండి, 6 సంవత్సరాల తర్వాత. సో భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది చాలా కీలకం. ముఖ్యంగా అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద వన్ సైడ్గా మనం దాడి చేయడం కుదరదు. దానికి అలా దాడి చేస్తే కనుక ఖచ్చితంగా ఇతర దేశాలు మనకి ఏమైనా అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది చైనాకు చాలా కావాల్సిన దేశం. చైనా పెట్టుబడులు కానీ, లేకపోతే వాణిజ్య అవసరాలు కానీ, లేకపోతే ఇతర సైనిక అవసరాలు కానీ పాకిస్తాన్తో ఉన్నాయి. సో చైనాకు సంబంధించి ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది, ప్రతిస్పందన కూడా ఉంటుంది. సో అమెరికా కూడా పాకిస్తాన్ విషయంలో డబుల్ గేమ్ ఆడుతుంది. కాబట్టి అమెరికా కూడా మనకు చాలా మద్దతుగా వస్తుంది అనేది నేను అనుకోవడం లేదు. సో మనకు మద్దతుగా వచ్చేది ఏ దేశమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రష్యా మాత్రమే. రష్యా, ఇజ్రాయెల్ వంటి ఒక దేశాలు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యన సౌదీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ కూడా కలిసి రావచ్చు. తాలిబాన్లు కూడా మన మీద సానుకూలంగానే ఉన్నారు. సో వాళ్ళు కూడా కలిసి రావచ్చు. సో ఈ దేశాలన్నీ కలిసి వచ్చినప్పటికీ అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరం. ఒకే వన్ సైడ్గా ఏకతాటిపై మనం వాళ్ళ మీద దాడి చేయడం అనేది అంత అసంభవం. కానీ ఏదో జరగబోతోంది అని అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. యుద్ధానికి సంబంధించిన డౌన్ఫాల్ అయితే మొదలైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళు భవిష్యత్తును ఆలోచిస్తారు. భవిష్యత్తులో వచ్చే అటాక్స్ కానీ ఎలాంటి చిన్న లీక్ వచ్చినా సరే వెంటనే అది స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది. ఏ విషయాన్నైనా చాలా డీప్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్ అనాలిసిస్టులు, లేకపోతే స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టేవాళ్ళు. సో భారత స్టాక్ మార్కెట్ ఈరోజు చాలా ఫాల్ అయితే ఎదుర్కొంది. యుద్ధం యొక్క ఫాల్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. అంటే ఏదో జరగబోతోందని నాకు కూడా తెలియదు ఒక జర్నలిస్ట్గా. బట్ ఫాల్ కానీ, ఇవన్నీ కానీ, ఈ జరుగుతున్న పరిణామాలు కానీ, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ ఏదో జరగబోతోంది. దీనికి ఖచ్చితమైన ప్రతిస్పందన, ప్రతిచర్య ఖచ్చితంగా ఉండబోతుంది. చాలా భారీగా ఉండబోతుంది. పుల్వామా అటాక్స్ జరిగినప్పుడు మనం 40 మంది సైనికులను కోల్పోయాం. 2019లో పుల్వామా అటాక్స్ జరిగింది. సో దాని తర్వాత మనం ఒక అద్భుతమైన సైనిక చర్య తీసుకున్నాం. బాలాకోట్ మీద వైమానిక దాడులు చేస్తాం. అంటే మేము మీ దేశంలోకి వచ్చి మేము ఎక్కడైనా దాడులు చేయగలమని పాకిస్తాన్కి అప్పట్లోనే హెచ్చరికలు జారీ చేస్తాం. సో ఇప్పుడు పుల్వామా అటాక్స్ కంటే దారుణమైన దాడి. ఎందుకంటే సగటు అమాయకుల్ని చాలా దారుణంగా చంపేసిన దాడి కాబట్టి దీనిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది.
అప్పటి ప్రతీకార చర్య కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో అన్ని అంశాలను బేరీజ్ వేసి పూర్తి స్థాయిలో గుంభనంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యంత గుంభనంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం ఇదే తొలిసారి. సో కాబట్టి చాలా పెద్ద విషయానికే ప్లాన్ చేస్తున్నారు అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది ఏమిటి అనేది అయితే ఇప్పుడు ఎవరు చెప్పలేరు. పాకిస్తాన్ మంత్రి అంటారు 36 గంటల్లో అంటారు, లేకపోతే బ్రిటన్ ఎంపీ అంటారు పీఓకేని మీరు స్వాధీనం చేసుకోండి అంటారు. కానీ ఈ భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుంది అనేది మనం ఎవరూ చెప్పలేం. సో కాబట్టి మన యొక్క ఆయుధ సంపత్తి పెరిగింది, మన యొక్క సస్టైనబిలిటీ పెరిగింది. కాబట్టి యుద్ధానికి వెళ్తారా వెళ్ళరా అనేది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ వెళ్ళరని అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న మన బలం అయితే పెరిగింది. ఖచ్చితంగా ఈ ప్రతీకార చర్య పాకిస్తాన్కు చాలా పెద్ద నష్టం కలగజేస్తుంది అని అయితే చెప్పగలను. థ్యాంక్ యూ.